श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैर्भवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 17/5/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశుల వారి ఫలితాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, నవమి ఉదయం 8:47 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది। పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 9:15 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతోంది। అలాగే ఈరోజు మనకి దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:37 నుంచి 1:29 వరకు వ్యాప్తిగా ఉన్నది। వర్జము ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:22 వర్జ వ్యాప్తి ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వ్యాప్తి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి। అమృత ఘడియలు మధ్యాహ్నం 2:02 నుంచి 3:51 వరకు, అలాగే సూర్యోదయం 5:47 నుంచి 6:35 సూర్యాస్తమయం కలుగుతుంది। రాహుకాలం ఉదయం 10:34 నుంచి 12:10 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభ ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం। అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది। ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు। వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో అనుకూలత బాగా ఉంటుంది, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, వీసా సౌలభ్యం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకి, దర్శక నిర్మాతలకి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి, మైనింగ్ వ్యాపారం లాభాలు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యం బాగా కనపడుతుంది, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆనందాద్యోగం, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, కార్యవృద్ధి, అలాగే రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందకరమైన సంపద, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే 2 అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి। ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది యోగాలు స్థితి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది। వీరికి 1 అంకె అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి
పండగ వాతావరణం, ధనధాన్య వృద్ధి, వస్తువాహన సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన ప్రయాణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, అలాగే ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణాలయంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాల పరంపర, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల లాభం, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అదృష్ట యోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా శుభయోగాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమల లాభాలు, ఆర్థిక సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు, అప్పుల బాధ నుంచి విముక్తి కలిగే 2 అవకాశాలు, చేతి నిండా ధన ప్రాప్తి ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పూర్తిగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదపదాలకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెరుకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, మాతృ సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమని వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వృత్తి, ఉద్యోగాల లాభాలు, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, వాహన యోగం బలం కనబడుతోంది, ఆధ్యాత్మికటువంటి యజ్ఞ యాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, అవసరార్థం ధన ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు బాగా కలిసి వస్తుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగము, రుణ విమోచనము, రోగనాశనము, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల తిల్ల వారికి లాభము, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వస్తుంది, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అదృష్ట యోగాలు, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, విదేశీయానం, స్థిరమైనటువంటి నివాసం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా విశేషమైనటువంటి గౌరవము, ఆనందము, వస్తువాహన సౌలభ్యం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకున్నటువంటి ధనయోగాన్ని పొందుకోవడం, అలాగే ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉత్తమ స్థాయి ఉద్యోగ లాభం, విదేశాల్లో మంచి కళాశాల ప్రవేశం, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అంటే గొప్ప గొప్ప కంపెనీలలో మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం,
అలాగే విదేశాల్లో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగం మార్పు కూడా మీకు అనుకూలత, కుటుంబ సభ్యులతో అనుకూలత, విదేశాల్లో నూతన గృహయోగం కూడా కనబడుతోంది. కళాకాల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వివాహ యోగ్యత పొందుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, మా సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఈరోజు మీకు చాలా చాలా శుభకరమైన ఆర్థిక లాభాలు, ఉద్యోగ లాభాలు, విద్యా లాభాలు, అనుకున్న పనులలో ప్రావీణ్యత పొందుకోవడం, తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం, ప్రశాంతత, ఆరోగ్య లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి చాలా చాలా పండగ వాతావరణం కనబడుతోంది. నిన్న కూడా అద్భుతంగా ఉంది, ఈరోజు అదృష్టవంతంగా ఉంది. చాలా మంచి ఊహించని విజయాలు సొంతం చేసుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమని వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ ప్రస్థానంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి శుభయోగాలు, అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాగా అనుకూలత, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ట్ల వారికి, సీనియర్ సిద్ధాంతికి, మహిళామణికి అదృష్ట యోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు ఆనందకరమైన సుఖ సంపద, వస్తువాహన సౌలభ్యం, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం బలం కనబడుతోంది. వీరికి 7, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగాలు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. సాహసవంతన కార్యక్రమాలు, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని పొందుకోవచ్చును. అలాగే రాజకీయ రంగంలో మంచి అద్భుతమైనటువంటి శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి శుభయోగం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి తప్పకుండా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మార్పు పొందుకోవచ్చు. విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, అకాడమిక్ పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు విజయం కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో విజయం కానీ పొందుకోగలిగే అవకాశాలు, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఆనందకరమైన సంపద, శుభయోగాలు, ఇలా అనేక రకాలైనటువంటి ఆనందంగా కనబడుతోంది. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి వివాహ యోగము, సంతాన వార్తలు, బంధుమూలకమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు, అంటే ఆర్థికంగా మీ అవసరానికి వాళ్ళు సహాయపడగలిగే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణ, ఉద్యోగ విషయంలో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, వాహన యోగం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం ఖాయం, సత్సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప వార్త వినడం, విదేశాల్లో విద్యా సంబంధ విషయాల్లో కానీ, వ్యాపార విషయంలో కానీ, నూతన గృహయోగ విషయంలో కానీ మంచి అనుకూలత కనపడుతుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, గ్యాస్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ,
ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అలాగే స్వదేశంలో మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ఈరోజంతా కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. వీరికి అనుకున్నటువంటి కార్యం సిద్ధించగలిగేటువంటి అదృష్టయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో ఇవాళ చాలా ఆనందకరమైన శుభయోగం. మంచి గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశం. ఉద్యోగ లాభం, విద్యాలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నూతన గృహయోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార పరంగా మంచి అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. రైతన్నలకి పంట సానుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. నటీనటులకి గొప్ప అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి మార్పు చూస్తారు. పిల్లల విద్యాభివృద్ధి బలంగా కనబడుతోంది. మీరు అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన సంపద, గౌరవం. అన్ని రంగాల్లో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా లాభం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. పట్టుదలతో కార్య సాధన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి వాహన యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లకు అభివృద్ధి. రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, రోగనాశన, రుణ విమోచన, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగము, రోగనాశనము, రుణ విమోచనము, ఆత్మస్థైర్యము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ప్రయాణ లాభము, మాతృ సౌఖ్యము, ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు, పూర్తి స్థాయి ఈ గొడవని కూడా నివారణ పొందుకునే అవకాశం, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య సఖ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు.
మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి లాభం. కళాకారుల క్రీడక అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు. వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. తప్పకుండా ఆర్థిక లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి ఎరుంత అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.